హలో హాయ్ అండి, అందరికీ శుభోదయం. మటను నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇది మేక తల అండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈజీగా తక్కువ మసాలాతో టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తా చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: మిక్సీలో చెక్క, లవంగా, యాలకులు వేసుకోవాలి తగినంత. మనం ఎంత కర్రీ చేసుకుంటామో అంతకి తగినంత. నా కర్రీలోకి అవి సరిపోతాయి. ఆనియన్స్ కట్ చేసుకొని, 2 ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా. అలా నేను చూపించే విధంగా అలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అలా మెత్తగా మిక్స్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, బండ పువ్వు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్, మనము మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఆనియను బ్రౌన్ కలర్స్లో రావాలి. అలా ఎగుతూ ఉండగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత మనము మటన్ తలకాయ నీట్గా వాష్ చేసుకోవాలి 2-3 సార్లు. ఎందుకంటే వాటిలలో చిన్న చిన్న పీసెస్ ఉంటాయి, అవన్నీ వెళ్ళిపోయేదాకా బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి, వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా. ఎంత నీట్గా వాష్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. పీసెస్ ఏమీ లేకుండా చూసుకోవాలి, చిన్న చిన్న పీసెస్. అలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేగిన తర్వాత మనము దాంట్లో కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి తగినంత. మనకు ఎంత కలర్ కావాలనుకుంటే అంత తగినంత పసుపు కొద్దిగా నూనెలో వేయించుకోవాలి, పసుపు వాసన పోయేదాకా. ఇంకా మనది కడిగి పెట్టుకున్న కూర వేసేసుకోవాలి దాంట్లో. మాది లేతది కర్రీ, అందుకే బౌల్లో చేస్తున్నా. కొంచెం ముదిరితే కుక్కర్లో వేసుకోండి, పర్లేదు, బాగానే ఉంటుంది టేస్ట్. మన లేత కర్రీ కాబట్టి కుండలో చేస్తున్నా. కుండలో కూడా చాలా హీట్గా ఉంటుంది కర్రీ. మనం ఆఫ్ చేసినా కూడా లోపల కర్రీ ఉడుకుతూనే ఉంటుంది. 5 మినిట్స్ అలా 5 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని, బాగా మిక్స్ చేసుకొని. అలా వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా మనం వేసుకోవాలి మూత పెట్టుకొని. మనం కారపొడిలో కొన్ని వాటర్ వేసుకుంటే టేస్ట్ కర్రీ బాగుంటుంది, డైరెక్ట్ వేయకుండా. అలా కొన్ని వాటర్, తగినంత కారంలో వాటర్ వేసుకొని వేడి నీళ్ళు పోయాలి కర్రీలో. చల్ల నీళ్ళు పోసిన దానికంటే వేడి నీళ్ళు పోస్తే తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి. అలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కారం దాంట్లో వేసుకోవాలి. తగినంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కారం వాసన పోయేదాకా. అలా బాగా మిక్స్ చేసుకొని, మన కారం వాసన పోయేదాకా కొంచెం కొత్తిమీర వేస్తే కారం వాసన అనేది ఉండదు. కొత్త కారం కదా, కొంచెం స్మెల్ వస్తుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. కారం మగ్గిన తర్వాత అలా ఉంటుంది. మనం వేడి నీళ్ళు తగినంత వేసుకోవాలి. వేడి నీళ్ళు
మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా దగ్గరికి వచ్చిన దాకా అలా ఉడికించుకోవాలి. కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్, ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కస్తూరి మేతి వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తలకాయ కూరలో ఒకసారి ట్రై చేయండి. కస్తూరి మేతి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకొని ఆఫ్ చేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీగా తక్కువ మసాలాలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే, మూత పెట్టేసుకోవడమే, అయిపోయినట్లే. థ్యాంక్స్ అండి.